ఇంతకాలం తను లోపల పడుతున్న బాధ తీర్చడానికి అమ్మమ్మ వచ్చింది. మీ ఆవేశం వల్ల ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు డాడ్. నేను నిన్నాళ్ళు పడ్డ కష్టం వేస్ట్ చేయకు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డోంట్ గెట్ యాంగ్రీ ప్లీజ్. Okay. I will agree only for my wife and for you. Thank you, Dad. Come. అదెలా కుదురుతుంది? వాడొక దుర్మార్గుడని తెలిసి కూడా వాడి చేత నేను మాట్లాడాలా? ఇక నా గౌరవం ఏముంటుంది? అలా ఏమీ జరగదు నాయనమ్మా. జరుగుతుంది చూస్తూ కూడా జరగదని ఎలా అంటావు సూర్య? జరిగినా వెళ్ళాలి. నాయనమ్మా, ఈ ఒక్కసారికి తప్పదు. నువ్వు నీ కూతుర్ని చూడటానికి వచ్చావు. నీ వల్ల తను బతికితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన దానివి అవుతావు. ప్రాణం కన్నా మాటలు ఎక్కువ కాదు కదా. బాగా మాట్లాడుతున్నావురా. నా పరువు మర్యాదల్ని ఇంత దూరం తీసుకొచ్చి పోగొడతావనుకోలేదు. నీకా ఉద్దేశం ఉన్నా నాకా ఆలోచన లేదు. వాడుగా వచ్చి పిలిస్తే గాని రాను. వచ్చింది నటించడానికే కదా నాయనమ్మా. దీనిలో కూడా పంతం దేనికి? పాపం శ్యామ్ నువ్వు ఇక్కడికి రావటం కోసం తన లైఫ్ని త్యాగం చేసింది. ఆ త్యాగానికి ప్రతిఫలం ఇవ్వు నాయనమ్మా. చావుతో పోరాడుతున్న మీ అమ్మాయిని. నువ్వెన్నన్నా చెప్పరా, అతను వచ్చి రమ్మంటేనే వస్తాను. అత్త, అదిగో వస్తున్నారత్త. Please come. Savitra Magaru, please come. నాయనమ్మా, ఆయనే అడుగుతున్నారు కదా. పద నాయనమ్మా. పదండి అన్నయ్య గారు. అన్నయ్య గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నా మనసు ఏదైనా ఉందమ్మా. ఇప్పుడు జరిగిన దాని గురించే బాధపడుతున్నారు. మళ్ళీ ఏదన్నా జరిగితే తట్టుకోలేం చెల్లమ్మా. మీరు వెళ్ళండి, నేను రాను. మరి రాకెక్కడుంటారు? మనకిక్కడ ఇల్లుంది కదా పెద్ద చెల్లమ్మా, అక్కడ ఉంటాను. అక్కడికి తర్వాత వెళ్ళొచ్చు కానీ ముందు రండి. పదండి అన్నయ్య. సరే చెల్లమ్మా. నాయనమ్మా, పద నాయనమ్మా. అమ్మా, 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 కళ్ళు తెరవమ్మా. ఇదిగో ఎవరొచ్చారో చూడమ్మా.
అమ్మా, అమ్మమ్మ వచ్చింది. నిన్ను చూడడానికి మీ అమ్మ వచ్చిందమ్మా. అమ్మా, నీ కోరిక తీర్చడం కోసం మీ అమ్మ వచ్చింది. నీకు చేసిన ప్రామిస్ ని నేను నిలబెట్టుకున్నాను. చూడమ్మా, చూడు, ఒకసారి చూడమ్మా. బావా, అత్తయ్య, శ్యామ్ చెప్తుంది నిజం. నాయనం వచ్చింది. ఒకసారి చూడత్తయ్య. చూడత్తయ్య. అత్తయ్య, మామ్, చూడు మామ్, సూర్య బావ చెప్తున్నాడు. లే, నీకిష్టమైన నీ మేనల్లుడు చెప్తున్నాడు. కళ్ళు తెరిచి చూడు మామ్. కళ్యాణి, మీ అమ్మే కాదు, రాజీ నేను కూడా వచ్చాను. ఇదిగో జయంతి చెల్లి కూడా వచ్చింది. చూడమ్మా, నీకోసం వచ్చావు. ఒక్కసారి మమ్మల్ని అందరినీ చూడు. మమ్మల్ని చూడకపోతే చూడకపోయావు, మీ అమ్మనన్నా చూడు. నీకిలా అయిపోయిందని తెలిసేసరికి తట్టుకోలేక నీ మీద కోపాన్ని తీసేసి లోపలున్న ప్రేమతో వచ్చింది. అయ్యో, లే కళ్యాణి, ఒక్కసారి చూడు. కరోనాటి కష్టాలుండవు గాని కష్టాలాంటి మాటలుంటాయన్నట్టు అనుకోకు. నీ మనసులో ఉన్న కష్టం మొత్తం పోగొట్టడానికి మీ అమ్మ వచ్చిందమ్మా. ఇదిగో చెల్లి కూడా వచ్చింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. కళ్యాణి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీకే తెలుస్తుంది మీ అమ్మ ఇక్కడుందని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడులే చెల్లి. కళ్యాణి, నేను జయంతిని. మేం చెప్పేది నువ్వు నమ్మాలి. ఇదిగో మీ అమ్మగారు నీకోసం వచ్చారు. లే చూడు, లే లే. అమ్మా, లేమ్మా. చింత మాట్లాడుతున్నా లేవడం లేదంటే ప్రాణం ఉందో లేదో చూడండి. సామాన్య, నీ నోటికి అసలు మంచి మాటలు రావా? తను ఇప్పుడు అంత చెడ్డగా ఏమందాలుడు? మీరు ఎంత మాట్లాడినా ఉలుకు పలుకు లేకపోయేసరికి అనుమానం వచ్చి అలా అన్నది. ఏ, మీకు అలా అనిపించలేదా ఏంటి? ఏం చెల్లమ్మా? ఏంటో చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మరి అమ్మా, ఏంటనే గారు, నాకేం తెలుసు? మీరు నన్నే వడక్కండి. సరే, మాట్లాడుకోండి. ఎంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, మాకెందుకు. అమ్మా, అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడు సమంత. వినబడుతున్నాయా లేదో? అంటే నా ఉద్దేశం, నీ మాటలు ఆవిడ చెవిని చేరి మనసు వరకు వెళ్ళాలి కదా, అందుకు. మామ్, నీకే చెప్తున్నాను. అమ్మమ్మ వచ్చింది, లేచి చూడు. లే, నిన్ను క్షమించడానికి మీ అమ్మ వచ్చింది. నీ కోరిక తీర్చడానికి వచ్చింది. దీనికోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చాక నువ్వు లేవవే. లేమ్మా, లే. కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవమ్మా, తెరవమ్మా, కళ్ళు తెరవమ్మా, తెరవమ్మా, కళ్ళు తెరువు.
అమ్మా అమ్మా కళ్యాణి మేము చెబుతూనే ఉన్నాం, మీరే తప్పుగా అనుకున్నారు. చూడండి చెయ్యి ఎలా పడిపోయిందో. ఇక లేదు, చనిపోయింది కన్ఫర్మ్. కళ్యాణి 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 అమ్మ బతుకుతుందమ్మా, పిలువమ్మమ్మ, ప్లీజ్ పిలు. అమ్మ బతుకుతుందమ్మా, ప్లీజ్ ప్లీజ్ పిలువమ్మమ్మ, ప్లీజ్ Please call ప్లీజ్. her. Please come and call her. Please. Please. Please call her. కళ్యాణి కళ్యాణి అమ్మా కళ్యాణి మీ అమ్మని వచ్చానమ్మా. కళ్యాణి నువ్వు వెళ్ళు వెళ్ళు. అమ్మా, నా కోసం వచ్చావమ్మా. అమ్మా, నన్ను క్షమించావా అమ్మా? అమ్మా, నా కోసం వచ్చావా అమ్మా? నిజమై
కురిసింది ఆనందం ఋతువులు గడి దాటే చెరగని చైత్రముల నవ్వులు పూసింది ఆనందం జీవన మాధురిగా మమతలు చిలికెను మనసను మధువనం. అమ్మా, నిన్ను చూడకుండానే చనిపోతాననుకున్నానమ్మా. నీతో మాట్లాడకుండానే వెళ్ళిపోతాననుకున్నానమ్మా. నన్ను క్షమించమని నిన్ను అడక్క ముందే నేను ఉండనేమో అనుకున్నాను. నా పాపం నాకే అదృష్టం కలిగించదేమో అనుకున్నాను. అనుకున్నది జరగలేదు. అమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత నేను ముట్టుకున్నాను. నీ స్పర్శ నాకు బలాన్నిస్తుంది, బతకమని చెప్తోంది. బతకనా అమ్మా? అమ్మా, నువ్వు మాట్లాడలేకపోతున్నావు కదూ. నన్ను స్థితిలో చూడలేక మాట్లాడలేకపోతున్నావు కదా. నాకు తెలుసమ్మా, నా కంట్లో నలస పడితేనే తట్టుకోలేకపోయేదానివి. ఇలా శవంలా పడుంటే ఎలా తట్టుకుంటావు? కళ్యాణి, నువ్వు నన్ను ఎంత ప్రేమగా పెంచావో నేను మర్చిపోలేదమ్మా, మర్చిపోలేదు. గుర్తుండే వేరే దారి లేకే అలా అవుతుందనుకోక గుండెల్లో పెట్టుకుని పెంచిన మీ గుండెల్ని తన్ని వెళ్ళిపోయాను. నా మెడలో తాళి కోసం నీ మెడకు ఉరితాడు బిగించాను. నీ ప్రాణమైన నాన్న ప్రాణాలు పోవడానికి కారణమయ్యాను. తెలుసో తెలియకో చేసిన తప్పుకి శిక్ష అనుభవించానమ్మా. నీలాంటి తల్లికి చేసిన ద్రోహానికి ప్రతిఫలం అనుభవించాను. జీవశవంలా ఒక శవంలా ఉంటూ శిక్ష అనుభవించానమ్మా, శిక్ష అనుభవించాను. నేను బాధపడటమే కాకుండా ఆయన్ని బాధ పెట్టాను. ఈ వయసులో సంతోషంగా ఉండాల్సిన నా శామ్ని దీన్ని కష్టపెట్టాను. లేదు బాబు, దీని మనసుని క్షోభ పెట్టాను. నా కోసమే అమ్మా, మనల్ని కలవడం కోసమే అమ్మా శామ్ మీ మనవరాలు మీ దగ్గరకు వచ్చింది. అమ్మా, అదే మీలాగే అమ్మా, మంచిది. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా లెక్క చేయదు. అది నేను చేసిన తప్పును చేయకుండా పెంచానమ్మా. నీ రక్తంతో కలవడానికి పెంచాను. శామ్ నీ రక్తమమ్మా, అందులో కల్తీ లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నాను కదమ్మా, అందుకే మీతో ఏం మాట్లాడాలనుకున్నానో, నీకేం చెప్పాలనుకున్నానో అన్నీ చెప్పేస్తున్నాను. మళ్ళీ నాకే అవకాశం వస్తుందో లేదు. నేను ఉంటానో లేదో తెలియదు కదమ్మా. నేను ఉంటానో లేదో తెలియదు కదమ్మా. అమ్మా,
ఒక్కసారి నన్ను క్షమించాననే మాట చెప్పవా? క్షమించాను అని చెప్పమ్మా.